హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ నేను పెసరపప్పు క్యాబేజీ కర్రీ చేస్తున్నాను. ఈ కాంబినేషన్లో ఇలా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు క్యాబేజీ కాంబినేషన్ బాగుంటుంది. పెసరపప్పు వేయకుండా నార్మల్గా చేసుకుంటే అంత టేస్ట్ అనేది ఉండదండి. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర బ్రౌన్ కలర్ వచ్చాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకొని మంచిగా కలపాలి. బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్ అన్నీ. ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే కూర అనేది టేస్ట్గా ఉంటుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను 1/2 కేజీ క్యాబేజీతో చేస్తున్నాను, అందుకే ఇంగ్రీడియంట్స్ లైట్గానే వేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాబేజీ ఉంది కదండి, క్యాబేజీ యాడ్ చేసుకోవాలి. కడిగి పక్కన ఉంచుకొని ఇలా వాటర్ అంతా లేకుండా క్యాబేజీ మొత్తం యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. క్యాబేజీ వాటర్లో కడిగి పక్కకు ఉంచాలండి, వాటర్ ఏమొద్దు. కలిపి మూత పెట్టి క్యాబేజీ వేసేసుకోవాలి, ఉడికించాలి. వేసుకొని ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలాంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలండి. స్టవ్ సిమ్లో పెట్టే ఉడికించాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా కలుపుతూ మధ్య మధ్యన. ఇలా మరొకసారి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసాక మనం నానబెట్టి పక్కకు పెసరపప్పు పెట్టుకోవాలండి. ఈ పెసరపప్పుని మంచిగా 2-3 సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పెసరపప్పు వేయడం వల్ల క్యాబేజీ అనేది టేస్ట్ బాగుంటుందండి. మనము ఇలా పప్పు వేయకుండా చేస్తే కర్రీ అంత టేస్ట్ ఉండదు. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. క్యాబేజ్ ఇష్టపడని వాళ్ళు ఇలా చేస్తే చాలా బాగా తింటారండి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. ఇలా కొద్దిగా ఉడికినాక ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నానండి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా మధ్య మధ్యన కలుపుతూ మూత పెట్టి కలుపుతూ ఉడికిస్తుంటేనే టేస్ట్ వస్తుందండి కర్రీ. ఇందులో వాటర్ అనేది యాడ్ చేయము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా అంతా కలుపుతూ మూత పెడుతూ మధ్య మధ్యన ఉడికిస్తూ ఉండాలండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా కర్రీ రెడీ అయినట్టేనండి. ఇలా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి.
ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.